ఓం శాంతి. బాబాను ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. శ్రీమతముపై సదా నడుస్తూ ఉండండి. చదువుపై పూర్తి ధ్యానమును ఉంచినట్లయితే మీకు అందరూ గౌరవం ఇస్తారు. ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖపు అనుభవము కలగగలదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేక అర్థం చేయించేటప్పుడు నేను ఆత్మ సోదరినితో మాట్లాడుతున్నాను అని భావించండి. దీన్ని పక్కా చేసుకున్నట్లయితే దేహి అభిమానులుగా అవుతూ ఉంటారు. బాబా అన్నారు, అందరితోటి అభిప్రాయాలు రాయించుకోండి, వాటిని కూడా ముద్రించాలి. పిల్లలు ఎంతో సేవను చేయాలి. మహారథులు ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసము ఎంతగానో చెయ్యాలి. అప్పుడే కదా స్వయాన్ని శక్తిశాలిగా భావించగలరు. ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించరో వారేమి ధారణ చేస్తారు. స్మృతి ద్వారానే మీలో పదును నిండుతుంది. జ్ఞానాన్ని బలము అని అనరు, యోగ బలము అని అంటారు. శ్రీమతం అయితే ఒక్కటే, దాని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. మానవ మతము ద్వారా శ్రేష్టంగా ఎలా అవ్వగలరు? ఈ ఈశ్వరీయ మతము మీకు ఒక్కసారే సంగమంలో లభిస్తుంది. పిల్లలైన మీరు ఏ విషయంలోనూ తికమక పడకూడదు. ఈ డ్రామా తయారు చేయబడినది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మీ సేవ కూడా కల్పపూర్వం వల్లే జరుగుతుంది. డ్రామాయే మీ చేత పురుషార్థం చేయిస్తుంది. అది కూడా మీరు కల్పపూర్వం వల్లే చేస్తారు. పురుషార్థుల నడవడిక ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. మీకు నష ఉండాలి. మేము ఎవరి పిల్లలము? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. ఎవరైనా చదువుకోలేకపోతే పారిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ బాబా బాబా అని అంటూ రోమాలు నిక్కపడుచుకోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తింపజేశారు. మనం ఎంత భాగ్యశాలులము. గడియ బాబా స్మృతి ఉండాలి. బాబా అంటారు, చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవకులవుతారు. దేహాభిమానం కలవారికి దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖము ఫస్ట్ క్లాస్గా ఉండాలి. భగవంతుడు ఎవరితోనైతే చదివిస్తున్నారో అతీంద్రియ సుఖము గురించి వారిని అడిగి తెలుసుకోండి అని అంటారు. చదువుపై ఎంతటి ధ్యానమును ఉంచాలి మరియు శ్రీమతంపై ఎంతగా నడుచుకోవాలి. మీ యోగ శక్తి ద్వారా విశ్వము కూడా పవిత్రంగా అవుతుంది. మీరు యోగముతో విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇది అద్భుతము. సత్యజ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయడానికి బుద్ధి రూపీ పాత్రను శుభ్రంగా స్వచ్ఛంగా చేసుకోవాలి. వ్యర్థమైన విషయాలను బుద్ధి నుండి తొలగించి వేయాలి. దైవీ గుణాల ధారణ మరియు చదువుపై పూర్తి ధ్యానమును ఉంచుతూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చెయ్యాలి. మేము భగవంతుని పిల్లలము, వారే మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా ఇదే నశాలో ఉండాలి. నిశ్చయం అనేది పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. తమ సమయాన్ని, సుఖాన్ని, ప్రాప్తి కోరికను సర్వుల కొరకు దానము చేసేవారే మహాదానులు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.